అల్లరి వాసు. ఆ రోజు కూడా స్కూల్‌కి డుమ్మా కొట్టి, సైకిల్ అద్దెకు తీసుకుని రోడ్ మీద ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నాడు. కానీ ఒక్కసారిగా సైకిల్ రాయికి తగిలి కింద పడి, బ్రేక్ రాడ్ అతని కాలికి గుచ్చుకుంది. రక్తం కారుతుంటే భయపడిపోయాడు. సైకిల్ షాప్ యజమాని చూసి, "బాబూ, వెంటనే డాక్టర్ చూపించు, సెప్టిక్ అవుతుంది" అని హెచ్చరించాడు. ఇంటికొచ్చిన వాసుని చూసి అమ్మ షాక్ అయింది. కానీ వాసు భయంతో అబద్ధం చెప్పేశాడు. దారిలో జారిపడ్డా అని. 2 రోజుల్లో కాలు బాగా వాచిపోయింది. నడవలేని స్థితొచ్చింది. చివరకు తండ్రి డాక్టర్ తీసుకెళ్ళాడు. డాక్టర్ అడిగినా కూడా వాసు మళ్ళీ అబద్ధమే చెప్పాడు. అప్పుడు డాక్టర్ గట్టిగా చెప్పాడు, "నిజం చెప్పకపోతే నీ కాలు తీసేయాల్సొస్తుంది." వెంటనే భయపడి వాసు జరిగిందంతా నిజం చెప్పేశాడు. నిజం వినగానే డాక్టర్ వెంటనే చికిత్స ప్రారంభించాడు. ఇంజెక్షన్లు, మందులు వేశాడు. అప్పుడే వాసు గ్రహించాడు, అబద్ధం చిన్న సమస్యను కూడా పెద్ద ప్రమాదంగా మార్చేస్తుంది. ఆ రోజు నుంచి వాసు అబద్ధం మాని స్కూల్కి సక్రమంగా వెళ్ళి బాగా చదివి మారిపోయాడు.